హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ద లెర్నర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. ఏను అంటే ఏమిటి? ఏను అనే పదాన్ని ఉపయోగించి ఏ ప్రశ్నలు అడగవచ్చో చూద్దాం. నీను ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ? నువ్వు ఏం చేస్తున్నావు? ನಾನು ಅಡಿಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. నేను వంట చేస్తున్నాను. ನೀನು ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ అంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ టైంలో వంట చేస్తూ ఉంటే ನಾನು ಅಡಿಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, నేను వంట చేస్తున్నాను. టీవీ చూస్తూ ఉంటే ನಾನು టీవీ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ లేదా ನಾನು ఫోన్ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఏదైనా చదువుతూ ఉంటే ನಾನು న్యూస్ పేపర్ ಓದ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಪುಸ್ತಕ ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. లేదా ఏదైనా పని చేస్తూ ఉంటే ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ అని చెప్పవచ్చు. ఏదైనా చూస్తూ ఉంటే ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ అని చెప్పాలి. ఏదైనా చదువుతూ ఉంటే ಓದ್ತಾ ಇದ್ದೀನಿ అని చెప్పాలి. ఏదైనా చేస్తూ ఉంటే ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ అని చెప్పాలి. నాను అని వచ్చినప్పుడు చివరిలో ఖచ్చితంగా ఇದ್ದೀನಿ, ఉన్నాను అని వస్తుంది. అవను ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? అతను ఏం చేస్తున్నాడు లేదా వాడు ఏం చేస్తున్నాడు? అవను మల్గిదనే, అతను పడుకున్నాడు లేదా వాడు పడుకున్నాడు. అవను ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, అతను ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు టీవీ చూస్తూ ఉంటే అవను టీవీ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, అవను ఫోన్ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ అని చెప్పవచ్చు. ఏదైనా చదువుతూ ఉంటే అవను న్యూస్ పేపర్ ಓದ್ತಾ ಇದ್ದಾನೆ, అవను పుస్తక ಓದ್ತಾ ಇದ್ದಾನೆ అని చెప్పవచ్చు. ఏదైనా పని చేస్తూ ఉంటే అవను ఆఫీస్ వర్క్ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ అని చెప్పవచ్చు. ఏదైనా చూస్తూ ఉంటే ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ అని చెప్పాలి. ఏదైనా చదువుతూ ఉంటే ಓದ್ತಾ ಇದ್ದಾನೆ అని చెప్పాలి. ఏదైనా చేస్తూ ఉంటే ಮಾಡ್ತಾ ఇದ್ದಾನೆ అని చెప్పాలి. అవను అని వచ్చినప్పుడు చివరిలో ఖచ్చితంగా ఇದ್ದಾనే అని వస్తుంది. ఇದ್ದಾనే అంటే ఉన్నాడు అని అర్థం. అవಳು ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ? ఆమె ఏం చేస్తుంది? అవಳು మల్గిదಳೆ, ఆమె పడుకుంది. అవಳು ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ, ఆమె ఏం చేస్తుంది అని అడిగినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉంటే అవಳು టీవీ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳೆ, అవಳು ఫోన్ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳೆ. లేదా ఏదైనా చదువుతూ ఉంటే అవಳು న్యూస్ పేపర్ ಓದ್ತಾ ಇದ್ದಾಳೆ, అవಳು పుస్తక ಓದ್ತಾ ఇದ್ದಾಳೆ అని చెప్పవచ్చు. ఏదైనా పని చేస్తూ ఉంటే అడిగే ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ, ಕೆಲಸ ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ అని చెప్పవచ్చు. ఇದ್ದಾಳೆ అంటే ఉంది అని అర్థం. ఏదైనా చూస్తూ ఉంటే ನೋಡ್ತಾ ఇದ್ದಾಳೆ, చదువుతూ ఉంటే ಓದ್ತಾ ఇದ್ದಾಳೆ, చేస్తూ ఉంటే ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ. అవಳು అని వచ్చినప్పుడు చివరిలో ఖచ్చితంగా ఇದ್ದಾಳೆ అని వస్తుంది. ಅವರು ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ? ఆయన ఏం చేస్తున్నారు? ಅವರು మల్గిದ್ದಾರೆ, ఆయన పడుకున్నారు. అవరు అంటే ఆయన అనొచ్చు, ఆవిడ అనొచ్చు లేదా వారు అని అర్థం. ಅವರು ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ, ఆయన ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు టీవీ చూస్తూ ఉంటే టీవీ ನೋಡ್ತಾ ఇದ್ದಾರೆ, ఫోన్ ನೋಡ್ತಾ ఇದ್ದಾರೆ. ఏదైనా చదువుతూ ఉంటే న్యూస్ పేపర్ ಓದ್ತಾ ఇದ್ದಾರೆ. ఏదైనా పని చేస్తూ ఉంటే ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ. ఏదైనా చూస్తూ ఉంటే ನೋಡ್ತಾ ఇದ್ದಾರೆ అని చెప్పాలి. ఏదైనా చదువుతూ ఉంటే ಓದ್ತಾ ఇದ್ದಾರೆ అని చెప్పాలి. ఏదైనా చేస్తూ ఉంటే ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ అని చెప్పాలి. అవను ಏನು తిన్ನುತ್ತಿದ್ದಾನೆ? అతను ఏం తింటున్నాడు లేదా వాడు ఏం తింటున్నాడు అంటే ಊಟ ಮಾಡ್ತಾ ఇದ್ದಾನೆ, భోజనం చేస్తున్నాడు. అవను అంటే అతను లేదా వాడు అని అర్థం. తిన్నుతిದ್ದಾನೆ అంటే తింటున్నాడు. అవను ಏನು తిన్నుతిದ್ದಾನೆ, అతను ఏం తింటున్నాడు లేదా వాడు ఏం తింటున్నాడు అని అర్థం. అవಳು ಏನು తిన్నుతిದ್ದಾಳೆ, ఆమె ఏం తింటుంది? అవಳು ఫ్రూట్స్ తిన్నుతిದ್ದಾಳೆ,
ఆమె ఫ్రూట్స్ తింటుంది. అవಳು అని వచ్చింది కాబట్టి తిన్నుతిద్దాళే, ఇద్దాళే అని వచ్చింది. ఆమె ఫ్రూట్స్ తింటుంది కాబట్టి తిన్నుతిద్దాళే. ప్రశ్న ఒకటే, సమాధానం కూడా ఒకటే. తిన్నుతిద్దాళే అంటే తింటుంది అని అర్థం. ಅವರು ಏನು తిన్నుతిದ್ದಾರೆ. అవరు అంటే ఆయన అనొచ్చు, ఆవిడ అనొచ్చు, వారు అని అర్థం. ఆవిడ ఏం తింటున్నారు. ಅವರು స్వీట్స్ తిన్నుతిದ್ದಾರೆ. ఆవిడ స్వీట్స్ తింటున్నారు. తిన్నుతిದ್ದಾರೆ అంటే ఇద్దారే అని వచ్చింది. అవరు అని వచ్చింది కాబట్టి చివరిలో ఇద్దారే అని వచ్చింది. ಅವರು ಏನು తిన్నుతిದ್ದಾರೆ. ఆవిడ ఏం తింటున్నారు. ಅವರು స్వీట్స్ తిన్నుతిದ್ದಾರೆ. ఆవిడ స్వీట్స్ తింటున్నారు. అవరు అంటే ఆయన లేదా ఆవిడ లేదా వారు అని అర్థం. అవను ఏం ఆట ఆడుతా ఇದ್ದಾనే. అతను ఏం ఆట ఆడుతున్నాడు లేదా వాడు ఏం ఆట ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతా ఇದ್ದಾనే. క్రికెట్ ఆడుతున్నాడు. అవను అంటే అతను లేదా వాడు. ఏం ఆట ఆడుతా ఇದ್ದಾనే. ఆట ఆడుతున్నాడు. క్రికెట్ ఏదో ఒకటి చెప్పవచ్చు. క్రికెట్ ఆడుతా ఇದ್ದಾనే. క్రికెట్ ఆడుతున్నాడు. అవಳು ఏం ఆట ఆడుతా ఇದ್ದಾಳೆ. ఆమె ఏమి ఆట ఆడుతుంది. అవಳು చెస్ ఆడుతా ఇದ್ದಾಳೆ. ఆమె చెస్ ఆడుతుంది. అవಳು అంటే ఆమె అని అర్థం. అవಳು అని వచ్చింది కాబట్టి చివరిలో ఇద్దాళే అని వచ్చింది. అవಳು ఏం ఆట ఆడుతా ఇದ್ದಾಳೆ. ఆమె ఏం ఆట ఆడుతుంది. అవಳು చెస్ ఆడుతా ఇದ್ದಾಳೆ. ఆమె చెస్ ఆడుతుంది. ఆడుతా ఇದ್ದಾಳೆ అంటే ఆడుతుంది. ఏం ఆట ఆడుతా ఇద్దాళే అంటే ఏం ఆట ఆడుతుంది అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.